హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో జస్ట్ మీకు అసలు ఇష్యూ గురించి ఏం జరిగింది అనే విషయాన్ని తెలిపే ప్రయత్నం మాత్రమే. అండ్ ఈ వీడియోని ఎవ్వరు దయచేసి పర్సనల్గా మాత్రం తీసుకోవద్దు. కేఎల్ యూనివర్సిటీ తెలుసు కదా, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. అయితే ఆ కాలేజ్ మేనేజ్మెంట్లో కొంతమందిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. అయితే ఇంకా ఈ నాక్ అనే వాళ్ళ డిపార్ట్మెంట్లో కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. అసలు ఈ నాక్ అంటే ఏంటి అండ్ ఈ అరెస్టులు ఎందుకు జరిగాయో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అసలు ఈ ఇష్యూ మీకు అర్థం అవ్వాలి అంటే ముందు నాక్ అంటే ఏంటో మీకు క్లారిటీగా తెలియాలి. అయితే ఈ నాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్. అసలు ఈ నాక్ చేసే పని ఏంటంటే ఇండియాలో ఉండే కాలేజెస్ అండ్ యూనివర్సిటీని ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళ రూల్స్ అండ్ వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి వాళ్ళకి రేటింగ్ ఇస్తుంది. అయితే ఈ కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ కాలేజ్కి హైయెస్ట్ రేటింగ్ అంటే A+ రేటింగ్ ఇవ్వాలని చెప్పి కొంచెం లంచం ఇచ్చారు. అండ్ నాక్ వాళ్ళు కూడా దాన్ని తీసుకున్నారు. సో సిబిఐ వాళ్ళు ఇండియా మొత్తంలో 20 లొకేషన్స్లో రేట్ చేయగా ఈ కాలేజ్ వాళ్ళకి నాక్ వాళ్ళు ఫేక్ రేటింగ్ ఇచ్చారని తెలిసింది. అయితే ఈ రైడ్లో 37 lakhs క్యాష్, 6 ల్యాప్టాప్స్, కొద్దిగా గోల్డ్ అండ్ ఫోన్స్ కూడా సీజ్ చేశారు. చివరికి నాక్ చైర్మన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇంకా కొందరు కమిటీ మెంబర్స్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే అసలు ఈ ఫేక్ రేటింగ్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటారా? అయితే ఈ ఫేక్ రేటింగ్ వల్ల స్టూడెంట్స్ ఎక్కువ ఫీజు కట్టి కాలేజ్లో జాయిన్ అవుతారు. అండ్ అక్కడ జాయిన్ అయ్యాక సరైన స్టాండర్డ్స్ అండ్ ఫ్యాకల్టీ లేకపోతే స్టూడెంట్ కట్టిన ఫీజ్ అండ్ పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది. అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రావడం కూడా కష్టమవుతుంది. సో సిబిఐ వాళ్ళు బెస్ట్ స్టెప్ తీసుకున్నారని కూడా చెప్పొచ్చు. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నాక్లని అవని ఇవని కాకుండా మీరు సొంతగా రీసెర్చ్ చేసి ఏ కాలేజ్ అయితే బాగుంటుందో ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోని పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఇవ్వడం కోసమే చేశాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది అందరూ చూడాల్సిన ఒక ఇంపార్టెంట్ వీడియో కాబట్టి. అండ్ ఈ నాక్ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి.